ప్రైజ్ ది లార్డ్ అండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుచున్న మాటను మనం అందరం కూడా శ్రద్ధగా ధ్యానించుకుందాము. మరి రాహాబు జీవితాన్ని గనక మనం చూసినట్లయితే ఆమె యొక్క ముందు తన యొక్క జీవితం క్రీస్తును కలిగి లేక ముందు, దేవుడిని తెలుసుకోలేక ముందు తన యొక్క జీవితము పాపంతో నిండి ఉన్నది. మరి తర్వాత దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత ఆమె యొక్క స్థానం ఎక్కడి వరకు చేరిందండి? యేసుక్రీస్తు వంశావళిలో ఒక స్థానాన్ని ఆమె సంపాదించుకుంది. ఆమె యొక్క ఐడెంటిటీ అనేది మారింది. ముందు ఒక పాపాత్మురాలుగా ఉంది. ఎప్పుడైతే క్రీస్తును కలిగి ఉన్నదో, దేవుణ్ణి తెలుసుకున్నదో, ఆమె యొక్క ఐడెంటిటీ మారింది దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత. అండ్ అలాగే మరి ఇంకొక స్త్రీని కూడా మనం చూడొచ్చు, సమరయ స్త్రీ. దేవుణ్ణి తెలుసుకోకముందు తన యొక్క ఐడెంటిటీ పాపాత్మురాలుగా ఉంది. వన్స్ ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నదో తన యొక్క జీవితాన్ని మార్చుకుంది, దేవుని యొక్క బిడ్డగా పిలువబడింది, ఒక సువార్థికురాలుగా మార్చబడింది. ఎప్పుడైతే తన యొక్క సువార్థికురాలుగా మార్చబడిందో సమరయ గ్రామాన్ని అంతటినీ కూడా రక్షించగలిగింది కదండి. అయితే ఆ రక్షించే క్రమంలో, తన యొక్క సాక్ష్యాన్ని అందరికీ చెప్పే క్రమంలో ఆమె అనేకమైన అవమానాలు అనేది ఎదుర్కొని ఉండుంటుంది. ఎందుకంటే బైబిల్లో అదేమీ రచింపబడలేదు, కానీ ఆమె యొక్క సాక్ష్యాన్ని అందరికీ కూడా చెప్తున్నప్పుడు, మరి నా యొక్క జీవితాన్ని అంతటినీ కూడా చెప్పేశాడు అని చెప్పి తను అందరికీ కూడా, సమరయ గ్రామాన్ని అంతటికి కూడా చెప్తున్నప్పుడు, సమరయ గ్రామం అంతటికీ కూడా తెలుసు ఈమె ఎటువంటిదో, ఈమె ఎటువంటి పాపపు జీవితాన్ని జీవించిందో ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. అయితే ఈమె ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకొని దేవుని గురించి చెప్పడం మొదలుపెట్టిందో, ప్రతి ఒక్కరూ కూడా ఆమెను వేలెత్తి చూపించే ఉండుంటారు. ఏంటి, క్రొత్త డ్రామా ఏమైనా మొదలుపెట్టిందా అని చెప్పి అనేకమైన మాటలు ఆమెను అనే ఉంటారు. మరి ఆమె దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత కూడా ఇటువంటి మాటలు, అవమానకరమైన మాటలు ఆమె అనేకమైనవి ఎదుర్కొనే ఉంటది. అండ్ అలాగే ఇంకొక వ్యక్తిని కూడా చూడొచ్చు, మరి సేన అనే దెయ్యములు పట్టిన ఒక వ్యక్తి. అతడు ముందు దేవుణ్ణి తెలుసుకోక ముందు అతని యొక్క స్థితిని కనుక మనం చూసినట్లయితే, ఊరు లోపలకు కూడా అతనికి అనుమతి లేదు. సంఖ్యలతో అతను కట్టివేయబడ్డాడు. అందరూ కూడా అతన్ని వెలివేశారు. మరి వన్స్ ఎప్పుడైతే దేవుణ్ణి తెలుసుకున్నాడో, దేవుని చేత ఎన్కౌంటర్ చేయబడ్డాడో, విడుదల పొందాడో, మరి ఒక సువార్థికుడిగా మార్చబడ్డాడు కదా. 10 పట్టణాలను దేవుని కొరకు సంపాదించే ఒక సువార్థికుడిగా అతను మార్చబడ్డాడు. మరి దేవుని గురించి చెప్తున్న క్రమంలో మరి అతను కూడా అనేకమైన అవమానాలే ఎదుర్కొని ఉంటాడు. అవి ఏమీ మనకి బైబిల్లో అయితే రచింపబడలేదు. మరి నిజమైన ఒక ఫ్యాక్ట్ మాట్లాడినట్లయితే మన యొక్క జీవితాన్ని చూద్దాము. మనం దేవుణ్ణి కలిగి లేకముందు మనం పాపంతో నిండి ఉన్నప్పుడు ఆ యొక్క పాపపు జీవితం అంతా కూడా మన యొక్క ఫ్రెండ్స్కి తెలుసు. మరి ఎప్పుడైతే మనం దేవుణ్ణి తెలుసుకున్న తర్వాత పాతవన్నీ మనం విడిచిపెట్టినప్పుడు మన యొక్క తోటి సహోదరులు, మన చుట్టూ ఉన్న వాళ్ళు మనలను ఎన్నో మాటలు అంటూ ఉంటారు. ఏంటి, పెద్ద పరిశుద్ధుల్లాగా బిహేవ్ చేస్తున్నాడు, అతని జీవితం మాకు తెలియదు అనుకుంటున్నారా, ఉన్నట్టుండి క్రొత్త డ్రామా మొదలుపెట్టింది అని చెప్పి అనేకమైన మాటలు ఖచ్చితంగా అంటారు. మరి ఇప్పుడు మనం మాట్లాడుకున్న వ్యక్తులు కూడా వారి యొక్క జీవితంలో ఇటువంటి మాటలు వాళ్ళు ఎదుర్కొనే ఉంటారు. ఇటువంటి అవమానకరమైన పరిస్థితులు వాళ్ళ యొక్క జీవితంలో కూడా వచ్చే ఉంటాయి. మరి వాళ్ళ యొక్క ఐడెంటిటీ అనేది వాళ్ళు చూడలేదు. దేవునిలోనికి వచ్చిన తర్వాత ప్రజలు వాళ్ళని దేవుని యొక్క కుమార్తెగా, దేవుని యొక్క కుమారులుగా గుర్తించడానికి చాలా టైమే పట్టే ఉంటుంది ఖచ్చితంగా. మరి మన యొక్క జీవితంలో కూడా మన యొక్క ఐడెంటిటీ, దేవునిలోనికి మనం వచ్చిన తర్వాత మన యొక్క ఐడెంటిటీ అనేది మారింది. దేవుని యొక్క కుమారులుగా మనము పిలువబడ్డాము. మరి అయినప్పటికీ చాలా మంది మనలను అదే పాత ఐడెంటిటీతో మనలను చూస్తూ ఉండొచ్చు, మనల్ని అవమానపరుస్తూ ఉండొచ్చు. మరి ప్రజలందరూ మనల్ని అలా చూసినప్పటికీ కూడా దేవుడు మనలను అలా చూడడండి. మరి వాక్యం సెలవిస్తుంది కదా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయము 17వ వచనం కనుక మనం చూసినట్లయితే, కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి, పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవాయెను,
సమస్తమును దేవుని వలనైనవి, ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అని చెప్పి వాక్యం సెలవిస్తుంది. మన యొక్క జీవితం క్రీస్తులోనికి మనం క్రీస్తు బిడలగా మనం పిలువబడుతున్నామో, మన యొక్క పాత జీవితాన్ని విడిచిపెట్టామో, మనము క్రీస్తు బిడ్డలుగా మనము పిలువబడుతున్నాము. మరి లోకం మనలను అలా చూడకుండా అటువంటి ఐడెంటిటీతో మనల్ని చూడకపోయినప్పటికీ కూడా దేవుడు మనకు ఒక ఐడెంటిటీ ఇచ్చాడు. మనము క్రీస్తు బిడలము. దేవుడు మన యొక్క పాపములను చూసి మనలను అదే ఐడెంటిటీతో పాపులుగా మనలను దేవుడు చూడట్లేదు. మన యొక్క పాస్ట్ అంతటిని, మన యొక్క పాత జీవితాన్ని అంతటిని, పాపపు జీవితాన్ని అంతటిని ఆయన తన యొక్క వీపు వెనకతల పారవేశాడు. ఆయన ఎన్నడూ దాన్ని జ్ఞాపకం చేసుకోడు. కాబట్టి నా ప్రియ సహోదరి సహోదరుడా, మనము క్రీస్తులోకి వచ్చిన తర్వాత మన యొక్క ఐడెంటిటీ అనేది మారింది. మేబీ ప్రజలు మనలను ఎగతాళి చేస్తూ ఉండొచ్చు, నవ్వులాటగా వాళ్ళు మనల్ని తీసుకొని ఉండొచ్చు. బట్ డోంట్ వరీ, మరి ఎప్పుడు కూడా బాధపడద్దు. దేవుడు మన పట్ల ఎటువంటి ప్రణాళిక కలిగి ఉన్నాడు, దేవుడు మనకిచ్చిన ఐడెంటిటీ ఏంటి, దానినే మనం ముందుకు పెట్టుకొని మనం ప్రయాణిద్దాం. అంతేగాని ఒక మనుషుల మాటలు ఎన్నడూ కూడా వినద్దు, ఎన్నడూ కూడా చెవిన పెట్టుకోవద్దు. ఎప్పుడైతే మనము మనుషుల మాటలు వింటూ ఉంటామో ఖచ్చితంగా మనము కృంగిపోతూ ఉంటాము. ఈ యొక్క మనుషుల మాటలు ప్రక్కన పెడదాం. వాళ్ళు ఏమైనా అనుకునివ్వండి, ఖచ్చితంగా ఒక రోజున వాళ్ళు కూడా తెలుసుకుంటాడు, అయ్యో అనవసరంగా వాళ్ళని ఇలా మాట్లాడాము, నిజంగానే వాళ్ళు దేవుని యొక్క బిడ్డలుగా మారారు, నిజంగానే వారి యొక్క జీవితంలో ఇటువంటి మార్పు జరిగిందని వాళ్ళు కూడా ఖచ్చితంగా తెలుసుకుంటారు. ఈ యొక్క వాక్యం దేవుడు మన అందరి జీవితంలో నెరవేర్చును గాక. ఆమేన్. అందరూ తల్లి వంచినట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వోన్నతుడా యేసయ్యా, నీకే వందనాలు. ఈరోజు మీరు మాతో మాట్లాడిన వాక్యమును బట్టి నీకు స్తోత్రములు తండ్రి. దేవా యేసయ్యా ప్రభువా, మరి మా యొక్క జీవితంలో నీవు ఇచ్చిన ఐడెంటిటీని బట్టి నీకు వందనాలు. నీ యొక్క కుమార్తెలుగా, నీ యొక్క కుమారులుగా పిలువబడే భాగ్యాన్ని ప్రభువా మాకు అనుగ్రహించారు. అందుని బట్టి నీకు స్తోత్రములు. ఈ యొక్క వాక్యం వినిచిన ప్రతి ఒక్కరిని దీవించండి. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి నీ యొక్క స్వస్థతను నీవే అనుగ్రహించమని అడుగుచు ఈ యొక్క ప్రార్థన యేసుక్రీస్తు ఘనమైన నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.